అంటే ఇప్పుడు అంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వెళ్తున్నాయి కాబట్టి గెలిచే అవకాశం లేదంటారా సార్? అంటే నేను చెప్తున్నాను కదా, ఒకవేళ ఈ 2-3 నెలల్లో ఒక బలమైన ప్రజాభిప్రాయం ఏర్పడి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు స్ప్లిట్ అయిపోయి తెలుగుదేశం పార్టీ స్వతంత్రంగా ఒకవేళ ఎన్నికలకు వెళితే వాళ్ళకి గెలిచేటువంటి అవకాశాలు ఏమిటంటే, ఒకటి చంద్రబాబు నాయుడుకు ఉండే అనుభవము, ఆయన కూడా బేస్ ఉంది. చంద్రబాబు నాయుడు కూడా ఒక సామాజిక బేస్ ఉంది. ఈ ఎన్నికలన్నీ ఎలా తయారయ్యామంటే, ఒకటేమో సరే చంద్రబాబు నాయుడు గారికి ప్రజల విస్తృత మద్దతు ఉందా లేదా అనేది ఒకటి, జగన్మోహన్ రెడ్డికి ఉండే విస్తృత మద్దతు ఏదంతో అది నిలబడుతుందా లేదా అనేది ఇంకొకటి. ఓకే, కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డికి పోలిక ఉంది. వాళ్ళు పనిచేసే విధానము, తర్వాత ఎవరి మాట పట్టించుకోకపోవడం, తమ సహచరులను గౌరవించకపోవడం, ప్రజలతో నిరంతరంగా అంటే కలవడము, మాట్లాడడం, ఆ ప్రజాస్వామ్య సంస్కృతి. ఆయన ఏది నిర్ణయిస్తే అదే క్యాబినెట్, ఇవన్నీ ఏం కాదు, ఆయనకి ఏది వస్తే అది. ఇక్కడ కేసీఆర్ కూడా అదే చేశాడు. కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధానంగా ఆయన అహంకారమే. ఓకే, లేకపోతే ఒక ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, అసలు ఆయన లైఫ్ టైం చీఫ్ మినిస్టర్ కావాలి. అవును, కేవలం తన పర్సనల్ ప్రవర్తన వలన, తాను చేసిన ఇష్టం వచ్చిన నిర్ణయాల వలన, ఏ శాస్త్రీయ పద్ధతి లేకుండా, తర్వాత ఎక్స్పర్ట్స్ను నిపుణులను కనుక్కోకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు తనకు వచ్చింది కాబట్టి అది కట్టేయాలని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కడుతున్న దాన్ని ఆపేసేయడం, తర్వాత దళిత బంధు అని ఆయనకు ఐడియా వస్తూనే దళిత బంధును నిజానికి అది చాలా అవసరమైన కార్యక్రమం. కానీ మీరు ఒక 10 లక్షలు కుటుంబంలో ఒక సభ్యుడికి ఇస్తే ఆ కుటుంబంలో ఉండే మిగతా సభ్యులంతా ఒక్కడికే ఇచ్చారని, మొత్తం కుటుంబానికి ఇస్తే వాళ్ళే 4 అన్నదమ్ములు అంటే వాళ్ళు కొట్లాడుకుంటారు, నీకెంత నాకెంత. ఈ సమస్యలు ఉన్నాయి. అలాంటి ఒక వ్యక్తిగతంగా డబ్బులు ఇవ్వాలి అనేటువంటిది అవుతుందో, మీరు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తామన్నప్పుడు ఆ 10 లక్షలు ఎలా ఉపయోగపడతాయి వాళ్ళ జీవితంలో? దళితులు పూర్తిగా వాళ్ళ జీవితం మారడానికి, ఒక గౌరవంగా బ్రతకని ఏం స్కీమ్ ఉండాలి, మార్కెట్ ఏముంది, ఏది పడితే వాళ్ళకు లింక్ అవుతుంది, దానికి చాలా కాంప్రహెన్సివ్గా ఒక స్టడీ జరిగి బ్యాక్వర్డ్ లింకేజ్, తర్వాత ఈ 10 లక్షలు మనకుండే బడ్జెట్ ఎంతమందికి ఇవ్వగలం, కొందరికి ఇస్తే మిగతా ఇవ్వని వాళ్ళు నిరాశపడితే అప్పుడు మనకి ఎలక్ట్రల్గా దానివల్ల ఏం జరుగుతుంది అని ఇవన్నీ సమస్యలు ఉంటాయి అలాంటి స్కీమ్లు. కేసీఆర్ గారు అవన్నీ ఏమో ఆలోచించకుండా దళిత బంధు అనౌన్స్ చేశాడు. అది ఓట్లు తెచ్చేదానికంటే అది ఓట్లను చీల్చేదాకపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఒక స్కీమ్ వేసేసాడంటే ఇక అది చేయవలసిందే. దానివలన ఏం ప్రయోజనము, దానివలన ఏం పర్యవసానం ఉంటుంది దానికి, అంటే ఇప్పుడు అది సక్సెస్ఫుల్గా నడుస్తుందా లేదా అనేటువంటిది ఏదైతుందో అది వీళ్ళు ఆలోచించడం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అంధకారమయంగా మారింది. అంటే కొన్ని సంక్షేమం పేరుతో అప్పులు చేస్తున్నారు అంటూ కూడా. సరే, 2 రాష్ట్రాలు చేశాయి. ఈయన 6 లక్షల కోట్లు చేశాడు, ఆయన చేస్తున్నారు. ఎందుకంటే మీరు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కొంత పెద్ద ఎత్తున ఇవ్వాలన్నప్పుడు మీ బడ్జెట్లో దాని ప్రొవిజన్ ఉందా, అంత బడ్జెట్ ఉందా లేదా అనేది ఒకటి. అప్పు తీసుకున్నప్పుడు మీరు దాని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటే చేయాలి, కానీ దాన్ని మీరు డే టు డే ఎక్స్పెండిచర్ కింద చేయడానికి లేదు, ఎందుకంటే మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా. సో మీరు అప్పు చేసి మీరు ఇంట్లో కన్జంప్షన్కి ఉపయోగించారనుకోండి, అక్కడ కాకుండా ఇల్లు కొనడమో లేకపోతే ఇంకా వచ్చేస్తే ఒక అసెట్ ఉన్నప్పుడు అయితే మళ్ళీ మీరు తిరిగి ఇవ్వడానికి మీకు ఒక అవకాశం ఏర్పడుతుంది. కానీ మేము తీసుకుని ఒక కారు కొనుక్కొని చేస్తే అది కారు ఉండేది కాదు, పోయేది. నేను అప్పు చేసి ఒక పొలం కొన్నానంటే ఇట్స్ ఎన్ అసెట్, కారు కొన్నానంటే ఇట్స్ ఎ లయబిలిటీ. అవును, మీరు కనుక సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా ఉండాలంటే జీవితానికి సస్టైన్ చేసేట్లుగా ఉండాలి. దానికి చాలా ఆలోచించవలసి ఉంటుంది. అలా ఆలోచించకుండా అక్కడైనా ఎక్కడైనా చేస్తున్నారు. క్యాబినెట్ కొలీగ్స్ను గౌరవించకపోవడం, తాను చెప్పింది ఏంటంటున్నాం. తర్వాత అలాగే ఒక చీఫ్ సెక్రటరీని ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, ఆయన నాకు చాలా కాలంగా 30 ఏళ్ళుగా స్నేహితుడు, మంచివాడు, పర్సనల్ ఇంటిగ్రిటీ ఉంది, ఎఫిషియెంట్ కూడా. ఎవరో ఏదో చెప్పారని ఆయన తీసి పారేసి మీరు అట్లా అసలు సెక్రటరీలని, చీఫ్ సెక్రటరీలని అట్లా మార్చకూడదు కదా. ముఖ్యమంత్రి అన్న తర్వాత ఒక నమ్మకం, తర్వాత ఆయన ఒకళ్ళు ఎవరైనా ఆయన చెప్పినా ఆయన పిలిచి క్లారిఫికేషన్ తీసుకోవడం, క్లారిఫికేషన్ తర్వాత అసలు తాను కన్విన్స్ అయితే సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడి మరి ఇవన్నీ వస్తున్నాయండి కంప్లైంట్స్ అని చెప్పి ఒక మర్యాద, ఒక గౌరవం. చీఫ్ సెక్రటరీ అంటే
అతని జీవితంలో ఒక ప్రతిష్ట కలిగిన పరీక్ష పాస్ ఈ అనుభవం ఉండి ఎన్నో పదవులు పనిచేసి చీఫ్ సెక్రటరీ అవుతారు. మరి చీఫ్ సెక్రటరీని అలా తీసి పారేసి అంటే అసలు చీఫ్ సెక్రటరీ కాదు సార్, అసలు జగన్మోహన్ రెడ్డి వైఖరి చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన పెద్దలను గౌరవించరు, అసలు ఎవరు చెప్పినా కానీ ఆ సలహాలను తీసుకోరు, ఏ సలహాని కూడా అంటూ ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. మీ స్నేహితులు సుబ్రహ్మణ్యం గారు మీకు ఈ టాపిక్ గురించి ఎప్పుడన్నా డిస్కస్ చేసిన సందర్భాలు ఉన్నాయా సార్, ఆయన వ్యక్తిత్వం గురించి? అయితే ఇప్పుడు అక్కడ జరగడం ఏం జరుగుతుందంటే, ఆయన రాజకీయాల్లోకి రావడము రాజశేఖర రెడ్డి గారు ఆయన రాజకీయాల్లోకి తేలి చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు. రాజశేఖర రెడ్డి ఆ పొరపాటును ఏం చేయలేం. అబ్బాయి చదివించాడు, ఏదో నువ్వు వ్యాపారం చేసుకోమన్నాడు. వ్యాపారానికి కావాల్సిన ఆయన ఆ పేరు ఉపయోగించుకొని రకరకాల వ్యాపారం ఓ పత్రిక పెట్టాడు, అది చేశాడు, ఆయన ఏదో అది చేశాడు. ఇల్లు కట్టుకున్న పద్ధతి చూసా, బెంగళూరు ఇల్లు కానీ హైదరాబాద్ అట్లా అంత పెద్ద పెద్ద ఇల్లు మీరు కట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఇది జీవితానికి అవసరమా? అంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు మీ జీవిత విధానము, మీరు జీవించే శైలి ఏదైతుందో అది కూడా చాలా ప్రభావితం చేస్తుంది. మీరు పెద్ద 50 రూముల ఇల్లు కట్టుకొని ఇదంతా. రెండవది, ఆయన రాజకీయ ప్రవేశం అనేది అకస్మాత్తుగా జరిగింది. ఇంకా చంద్రబాబు నాయుడు అయినా కొడుకుని ట్రైనింగ్ చేస్తున్నాడు. ఈయనన్నోటి రాజకీయాలకి రావడం రాజశేఖర రెడ్డికి ఇష్టం ఉందని నేను అనుకోవడం లేదు. ఓకే, ఆయన పిల్లల్ని తీసుకురావద్దు అనుకున్నాడు. అది మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎంపీగా పోటీ చేయించారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి. చేశాడు, కానీ ఆయన ఎంతకాలం కాస్త దూరమే పెట్టాడు. కానీ మొత్తంగా రాజశేఖర రెడ్డి అబ్బాయిని ఇమేజ్ను పెంచడానికి ఎక్కడ చెప్పడం కానీ ఆ ప్రయత్నం ఆయన ఎప్పుడు చేయలేదు. ఓకే, ఆయన చనిపోయాడు. అది కూడా ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన, అది ఎవరు ఊహించని సంఘటన. చనిపోతూనే కాంగ్రెస్ పార్టీ అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ పార్టీ చేసిన పెద్ద పొరపాటు, దాని నుంచి ఇంకా వాళ్ళు తేరుకుండా వాళ్ళు చేసిన అతిపెద్ద పొరపాటు ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని పార్టీ ప్రచారం జరిగింది. దానికి ఒక పెద్ద, నేను ఆ కాలంలో టీవీ ఛానల్స్లో వెళ్ళేవాడిని. ప్రతి ఛానల్ చెప్పండి, ఎందుకు అసలు మీరు ఇలా ఆయన ప్రమోట్ చేస్తున్నారు? అనుభవం లేదు, క్యాబినెట్ మినిస్టర్ చేయండి, కొంత అనుభవం కానివ్వండి. అసలు మీరు ఒక యంగ్ పిల్లవాడిని, రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేనటువంటి అబ్బాయిని మీరు హుటాహుటిన తీసుకొచ్చేసి ముఖ్యమంత్రి చైర్లో కూర్చోబెడతాం అని ఏదైతే అంటూ, అంటే రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ విషయంలో జరిగి ఉండొచ్చు. కానీ అక్కడ నేషనల్ స్థాయిలో ఎట్లంటే విపరీతమైన సపోర్ట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా హేమహేమలు ఉన్నారు అక్కడ సెంటర్లో. రాజీవ్ గాంధీకి పర్సనల్ కర్టసీస్ కూడా ఉన్నాయి. అంటే ఇట్లా ఈ నుందుడుకు విషయం కాదు. అసలు ఆయన కూడా రాజకీయాలకు రావద్దు అనుకున్నాడు, సరే వచ్చాడు, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతనికి నథింగ్ షార్ట్ ఆఫ్ ముఖ్యమంత్రి అని పడిపోయింది. దానికి తన సంసిద్ధత ఉందా, రాజకీయ అనుభవం ఉందా, పాలనా అనుభవం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదు, ఆయన ఆలోచించలేదు. ఇది ఒక్కసారి ఇట్లా పెద్ద ఎత్తున వస్తూనే కేంద్రంలో సోనియా గాంధీ వీళ్ళు ఇదేంటి అసలు సడన్గా హైకమాండ్ లేదు, ఎవరిని అడగడం లేదు, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆమె ఏ పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి కావడానికి వీల్లేదని ఆమె అది కొట్టేసింది. కొట్టేయడంతో ఇతనికి చాలా హర్ట్ అయ్యాడు, నన్ను కాదన్నారని. సరే దానికి రివోల్ట్ చేశాడు. సరే రాష్ట్ర విభజన జరగడం, ఆయన ఒక పార్టీ పెట్టి ఆయన మొత్తంగా గెలవడం. అంటే రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి స్థానానికి వచ్చేవాడు ఒక కొంత డక్కి ముక్కెలు తిని, కొంత రాజకీయాల్లో ప్రజలతో అనుభవమయ్యి ఈవెన్ ఇందిరాగాంధీ ప్రధానమంత్రికి అయ్యే ముందు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అయింది ఆమె. నెహ్రూ గారి కూతురు అట్లంటే జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్లే ఆయన కూడా చేయవచ్చు. కానీ ఆమె అట్లా కాదు, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కొంచెము ప్రొపగండా కొంత చేసి తనకంటూ ఒక ఇమేజ్ కల్పించుకొని ఒక ప్రధానమంత్రిని లాల్ బహదూర్ శాస్త్రి గారిని, సరే ఆయన అకస్మాత్తుగా చనిపోవడం వలన ఇక కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ అని ఆమె ప్రధానమంత్రి. ఈయన అట్లా కాలేదు. ఇందిరాగాంధీ కూడా నేను ప్రధానమంత్రి అవుతాను అనలే ఇమీడియట్గా. ఒక క్యాబినెట్ మినిస్ట్రీ ఒప్పుకొని కొంతకాలం క్యాబినెట్ మంత్రిగా చేసి 1.5 years లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోతే అప్పుడు ఆమె ప్రధానమంత్రి అయింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి పాలనా అనుభవం లేకపోవడం వలన కొంత దుందుడుకు వ్యవహారం కాబట్టి ఆయన సడన్గా ముఖ్యమంత్రి అయ్యేవరకు ఎట్లా పరిపాలించాలి అని కాకుండా తనకు తోచినట్లుగా
పరిపాలించడం అనేది ఆయన కేసీఆర్ది కూడా అంతే. ఓకే. ఆయన ఏదో కొంత కాంగ్రెస్ పార్టీ కొంత పనిచేసి తెలుగుదేశంలో ఉన్నాడు, కానీ ఆయనది అంతే వ్యవహారం. ఇవాళ కేసీఆర్ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నారు, ఎందుకు ఓడిపోయాడు అందరూ దేశంలో ఉండేవాళ్ళంతా కేసీఆర్ ఎలా ఓడిపోయాడు, ఎందుకు ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు, కానీ దీని నుంచి పాఠాలు నేర్చుకొని ఇప్పుడు ఆయనకు టైం కూడా లేదు స్టైల్ మార్చుకోవడానికి. కనుక జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత ఉంది. సంక్షేమ కార్యక్రమాలను ఒక సపోర్ట్ బేస్ కూడా ఉంది, అంటే మొత్తంగా ఆయన సపోర్ట్ బేస్ పోలే, ఓకే, సపోర్ట్ బేస్ ఉంది. ఈ సపోర్ట్ బేసు ఎక్స్పాండ్ అవుతుందా, కాంట్రాక్ట్ అవుతుందా అనేది వీళ్ళ రాజకీయాలను బట్టి ఉంటుంది, అపోజిషన్ పార్టీ రాజకీయం. అసలు చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ కలిసి ఎట్లా పనిచేస్తారో నాకైతే అది కొంత అనుమానం ఉంది. ఈయన దుందుడుకు వ్యవహారానికి చంద్రబాబు నాయుడు గారి కొంత ఆయన వ్యూహకర్త కదా, ప్రతిదీ ఆయనకు స్ట్రాటజీ. అవును. ఆ స్ట్రాటజీలో ఈయన ఎట్లా ఫిట్ ఇన్ అవుతాడు, తర్వాత ఈయనతో కాంప్రమైజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి తాను ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈయనేమో ఫ్రెష్గా పాలిటిక్స్కి వచ్చాడు, కానీ ఈయన నా వల్లనే చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, నా వల్లనే జనం వస్తున్నారని ఈయన అనుకుంటాడు. ఈ గందరగోళము ఆంధ్ర పాలిటిక్స్లో ఇప్పుడు ఉన్నది. ఇంకా 3 నెలలు మీకు ఎన్నికలు ఉన్నాయి, అవి రాష్ట్ర అసెంబ్లీకి ఉన్నాయి, పార్లమెంట్కి ఉన్నాయి. వాళ్ళది పోనీ 2020 అయినా ఇక దాంట్లో నరేంద్ర మోడీ ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, ఆయన రావడము, ప్రచారం చేయడము, ఆ ప్రాంతంలో తిరగడం, ఇది కూడా ఉంటుంది. ఆయన ఎవరికి చేస్తాడో తన పార్టీని ఇండిపెండెంట్గా చేయాలి, ఓటు వేయాలనే పరిస్థితులు ఏదో పురంధరేశ్వరిని తీసుకొచ్చారు, అది చేశారు. కానీ